హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈ రోజు బటర్ స్కాచ్ కేక్ వితౌట్ ఎగ్ చూపిస్తున్నాను. దీని ప్రిపరేషన్ కోసము ఓవెన్ కానీ కేక్ మౌల్డ్స్ కానీ కేక్ బోర్డు కానీ ఏమీ యూజ్ చేయలేదు. సింపుల్ గా ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేశాను. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, ఏవైనా చిన్న చిన్న పార్టీస్ ఉన్నప్పుడు బేకరీకి వెళ్లకుండా ఇంట్లోనే హెల్దీగా హైజీనిక్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీరు కూడా పర్ఫెక్ట్ గా కేక్ ని ప్రిపేర్ చేయగలుగుతారు. కేక్ ప్రిపరేషన్ కోసము ముందుగా ఇంట్లో ఉండే ఏదైనా ఒక పాత్రను తీసుకొని అందులోనికి బటర్ పేపర్ ని వేసుకొని నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి. బటర్ పేపర్ లేని పక్షంతో నెయ్యితో గ్రీస్ చేసుకున్న తర్వాత మైదా పిండితో కోట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఒక బౌల్లో అరకప్పు పాలు, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ ని వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. వెనిగర్ లేకపోతే లెమన్ జ్యూస్ ను యాడ్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత అరకప్పు షుగర్ పౌడర్ ను, పావు కప్పు ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ ని, 1 స్పూను బటర్ స్కాచ్ ఎసెన్స్ ని వేసుకొని 2 డ్రాప్స్ ఎల్లో ఫుడ్ కలర్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. 2 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత దీనిపైన ఒక జల్లెడ నుంచి 1.5 కప్పు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 4 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలి. వీటన్నింటినీ జల్లించుకోవాలి. మిల్క్ పౌడర్ వేస్తే కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అవైలబుల్ గా లేకపోతే స్కిప్ చేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. బ్యాటర్ అయితే చాలా థిక్ గా ఉంది. రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలను కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ బ్యాటర్ ను నెయ్యి రాసిన పాత్రలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏవైనా ఉంటే వెళ్ళిపోతాయి. ఎందులో కేక్ ని ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నారో ఆ పాత్రను 10 నిమిషాల పాటు ప్రీ హీట్ లో ఉంచుకోవాలి. నేనైతే కుక్కర్ లో చేయాలనుకుంటున్నారు. 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద ప్రీ హీట్ లో ఉంచాను. స్టాండ్ నుంచి దానిపైన కేక్ బ్యాటర్ ఉన్న పాత్రను పెట్టి గ్యాస్ కట్టరు విజిల్ లేకుండా మూతను పెట్టుకొని ఫ్లేమ్ ను మీడియం టు లోకు అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రళయ్ ని ప్రిపేర్ చేసుకున్నాము. దీనికోసము ఒక ప్లేట్ కి నెయ్యిని రాసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఇందులోనికి అరకప్పు షుగర్ ని వేసుకొని క్యారమలైజ్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అవడం స్టార్ట్ అయింది. షుగర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోనికి వచ్చిన తర్వాత ఇందులోనికి కట్ చేసుకున్న జీడి పలుకులను వేసుకోవాలి. జీడిపప్పు ప్లేస్ లో బాదం పప్పును కానీ పల్లీలను కానీ వేసి ప్రళయాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. జీడిపప్పు వేసిన తర్వాత ఫ్లేమ్ ని లోకి అడ్జస్ట్ చేసుకొని 1 మినిట్ పాటు ఉడికించి తర్వాత దీన్ని ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారని అరగంట తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తున్నాను చూడండి. దీనిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని కోర్సుగా దంచుకోవాలి. దీన్ని కేక్ టాపింగ్ కి యూస్ చేస్తాము. అంతా ఒకేసారి క్రష్ చేయకుండా ఎంత కావాలనో అంత మాత్రమే క్రష్ చేసుకోండి. రిమైనింగ్ మిగిలితే ఇలాగే తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కేక్ ను స్టవ్ మీద పెట్టి 40 మినిట్స్ అయింది. ఎలా ఉందో ఒకసారి తీసి చూపిస్తాను. కేక్ లోనికి నైఫ్ ను ఇన్సర్ట్ చేసి తీసి చెక్ చేసుకోవాలి. నైఫ్ కు పిండి అంటుకున్నట్లయితే కేక్ ఇంకా అవ్వలేదని. మూత నుంచి మరి కాసేపు బేక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నైఫ్ కు ఎలాంటి పిండి అంటుకోలేదు అంటే కేక్ ప్రిపేర్ అయిపోయింది. పాత్రను బయటికి తీసి చల్లారనివ్వాలి. కేక్ చల్లగయ్యే లోపల విప్పింగ్ క్రీమ్ ని రెడీ చేసుకోవాలి. ఇందుకోసం విప్పింగ్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. మార్కెట్ లో చాలా కంపెనీస్ అవైలబుల్ గా ఉన్నాయి. మీకు ఏది ఇష్టమైతే దాన్ని తీసుకోండి. విప్పింగ్ పౌడర్ ని ఒక పాత్రలోనికి వేసుకొని 5-6 స్పూన్ల మిల్క్ ని వేసుకోవాలి. మిల్క్ చాలా చిల్డ్ గా ఉండాలి. కలుపుకున్న తర్వాత బీటర్ తో బీట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి. మొత్తం 5 టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ ని యూస్ చేశాను. విప్పింగ్ క్రీమ్ అవైలబుల్ గా ఉంటే దాన్నే బీట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఎలాంటి షుగర్ పౌడర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నాకు విప్పింగ్ క్రీమ్ దొరకలేదు, అందుకే పౌడర్ ను తీసుకొని ప్రిపేర్ చేస్తున్నాను. ఎంతవరకు ఇలా బీట్ చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. పాత్రను రివర్స్ చేసిన క్రీమ్ అనేది అసలు కింద పట్టడం లేదు. క్రీమ్ ప్రిపేర్ అయింది. 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి. కేక్ చల్లారిపోయింది. సైడ్స్ లూజ్ చేసుకొని పాత్ర పైన ఒక మూత నుంచి రివర్స్ చేసి ట్యాప్ చేస్తే ఈజీగా డిమోల్డ్ అవుతుంది.
బటర్ పేపర్ ని తీసేసుకోవాలి. బేసిక్ కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. క్రీమ్ ఇష్టపడని వాళ్ళు ఇలాగే కట్ చేసుకొని తినేసేయొచ్చు. ఇప్పుడు కేక్ ని 2 పార్ట్స్ గా కట్ చేసుకోవాలి. ఎలాంటి కేక్ కట్టర్ ని యూస్ చేయటం లేదు, నైఫ్ తోనే కట్ చేస్తున్నాను, లేదా థ్రెడ్ ని యూస్ చేసి కూడా కట్ చేసుకోవచ్చు. వరకు వీడియోను చూసిన తర్వాత నేను చేసిన ఈ కేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. కేక్ పైన లేయర్ ఈవెన్ గా లేదు, అందుకోసము పై పార్ట్ నంతా కట్ చేసుకొని ఈవెన్ గా చేసుకోవాలి. కేక్ బోర్డును వాడటం లేదు, ప్లేట్ లోనే చేసి చూపిస్తున్నాను. ప్లేట్ కు కొద్దిగా క్రీమ్ ని అప్లై చేసి దానిపైన కేక్ బేస్ ను ఉంచుకోవాలి. కేక్ పైన షుగర్ సిరప్ ని వేసుకోవాలి. దీని ప్రిపరేషన్ కోసము 1/2 కప్ వాటర్ లో 4 స్పూన్ల షుగర్ ని వేసుకొని బాయిల్ చేసుకొని చల్లారనిచ్చుకోవాలి. తర్వాత కేక్ పై పార్ట్ అంతా క్రీమ్ ని అప్లై చేసుకోవాలి. నేను కొద్దిగా క్రీమ్ తక్కువ తింటాను కాబట్టి తక్కువగా వేస్తున్నాను. మీకు నచ్చితే క్రీమ్ లేయర్ ఎక్కువ వేసుకోవచ్చు. దీనిపైన ప్రిపేర్ చేసుకున్న ప్రలైన్ పీసెస్ ని వేసుకొని మరొక కేక్ పీస్ ని వేసుకొని షుగర్ సిరప్ ని వేసుకోవాలి. తర్వాత క్రీమ్ ను పై భాగాన సైడ్లకు మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. క్రీమ్ లేయర్ ఎంత వేసుకోవాలి అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ గ్యాప్స్ లేకుండా క్రీమ్ అంతటిని అప్లై చేసుకున్న తర్వాత ప్లేట్ కంటిన క్రీమ్ అంతటిని క్లీన్ చేసుకోవాలి. క్యాష్యూ నట్ గ్రాన్యూల్స్ ని పైన సైడ్లకు అంతటిని వేసుకోవాలి. తర్వాత చెర్రీస్ తో డెకరేట్ చేస్తున్నాను. మీ టేస్ట్ ని బట్టి డెకరేషన్ అనేది చేసుకోండి. 4 to 5 అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. చూస్తుంటే చాలా బాగా ఉంది కదా. చూడడమే కాదు తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో మెజర్మెంట్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోను చూస్తూ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ కేక్ ని ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫొటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ని విజిట్ చేసిన వాళ్ళు, ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్ గా నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.